హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నాచారం గుట్ట మీద వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలో ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కలియుగం ఆరంభంలో ఈ భూమిపైన ఏర్పడుతున్న ఎన్నో ఉపద్రవాలను అరికట్టేందుకు నాచారం గుట్ట పైన స్వయంభూగా వెలిశాడని ఇక్కడ చరిత్ర చెబుతున్నది. ఉగ్ర నరసింహుడిగా ఉద్భవించిన నరసింహస్వామిని శాంతింపచేసేందుకు ఇక్కడ ఆలయ పెద్దలు లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి శాంతమూర్తిగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోరికలను తీరుస్తూ వారి కొంగు బంగారమై నిలుస్తున్నాడు. నాచారం గుట్టకు వచ్చిన భక్తులు 21 రోజు కానీ లేదా మండలం రోజులు కానీ ఈ దేవాలయాన్ని దర్శించి కోరిన కోరికలు తీర్చమని అడిగితే ఆ భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి అభయహస్తంతో వారి కోరికలను మన్నించి తీరుస్తున్నాడు. ఈ దేవాలయంలో నరసింహస్వామికి పాల్గొన మాసం పంచమి నుండి ఉగాది వరకు 10 రోజులు బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎంతోమంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులవుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నా ఈ లక్ష్మీ నరసింహస్వామి 2వ యాదాద్రిగా పిలువబడుతున్నది. ఇక్కడ దేవాలయాన్ని ఉగ్ర నరసింహుడిగా ఉద్భవించిన నరసింహస్వామిని లక్ష్మీదేవిని ప్రతిష్ఠించిన అనంతరం కొద్దిగా శాంతించాడని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వచ్చి వారి బాధలను కోరికలను తీర్చమని భగవంతుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం, వారి కోరికలు తీరడం, మళ్ళీ వచ్చి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మొక్కులు నెరవేర్చుకోవడం ఇక్కడ సాగుతూ ఉన్నది. ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి ఎంతో శాంతమూర్తిగా ఇక్కడ ప్రజలకు అభయహస్తంతో వారిని దీవిస్తున్నాడు. నిజంగా నరసింహస్వామి క్షేత్రాలు ఎక్కడ ఉన్నా భక్తులకు కొంగు బంగారమై అభయహస్తాన్ని ఇస్తూ వారికి తోడుగా ఉంటున్న భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి. మేమైతే ఈరోజు నాచారం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. యాదగిరిగుట్ట దేవస్థానంలో ఏ విధంగా అయితే కొండ కింద గుహలో లక్ష్మీ నరసింహస్వామి ఏ విధంగా ఉన్నాడో ఇక్కడ కూడా నాచారం గుట్ట మీదకి కూడా అలాగే లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. పక్కనే హరిద్ర నది కూడా ప్రవహిస్తూ ఉన్నది. ఆలయ గాలిగోపురం వద్ద భక్తులందరూ సేద తీరుతూ భగవంతుణ్ణి తలుచుకుంటూ ఇక్కడ దేవాలయాన్ని చూస్తూ కనువిందు అవుతుంటారు. ఇక్కడ ఫోటోలు దిగుతూ భక్తులంతా మురిసిపోతున్నారు. దేవాలయం ఎంతో సుందరంగా ఆహ్లాదకరంగా కనుల విందుగా కనులకు వింపుగా సొంపుగా ఈ దేవాలయ నిర్మాణం మనకు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా దేవాలయాన్ని నిర్మాణం చేశారు. అదేవిధంగా మనకు ఈ దేవాలయం వెనకాలనే లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వెనకాలనే దత్తాత్రేయ స్వామివారి దేవాలయం ఉన్నది. 2 పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో నుంచి ఒక సొరంగ మార్గంలో నుంచి అవతలికి వెళితే మనకు దత్తాత్రేయ ఈ దేవాలయాన్ని దర్శించడానికి మేము దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించి ఈ దేవాలయాన్ని చేరుకోవడం జరిగింది. ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను అనుకోకుండా ఇక్కడ దేవాలయానికి వెళ్ళడం జరిగింది. మా మిత్రుడు ఫోన్ చేసి సడన్గా వెళ్దామంటే సరే అని వెళ్ళడం జరిగింది. ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం నిజంగా అద్భుతం. మనం అనుకోకుండా కొన్ని దేవాలయాలు కొన్ని ప్రాంతాలను దర్శించడం జరుగుతుంది. అది అనుకోకుండా దేవాలయాలను దర్శించడం అంటే అది దైవేచ్ఛగానే భావించాలి. ఆ భగవంతుడు ఏ విధంగా పిలిపిస్తాడో తెలియదు, కానీ మనం కొన్ని సమయాలలో
అనుకోకుండా కొన్ని దేవాలయాలను దర్శిస్తుంటాం. నిజంగా అలా దేవాలయాలను దర్శించడం ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండడం వల్లే మనము ఆ దేవాలయాలను దర్శిస్తుంటాం. మీరు కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామిని నాచారం గుట్టలో వెలిసిన భగవంతుణ్ణి దర్శించుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో లక్ష్మీ నారసింహాయ. ఓం నమో నాచారం లక్ష్మీ నారసింహాయ నమః. నమోస్తుతే. మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.